విష్ణు కథ వినరో భాగ్యము, విష్ణు కథ విను బలమిదివో, విష్ణు కథ వినరో భాగ్యము, విష్ణు కథ. భక్తి టీవీ ప్రేక్షకులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లిన పవిత్రమైన రోజు ఈ రోజే. ఇక ఈరోజు మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతం కొనసాగుతుంది. మరి ఈ తొలి ఏకాదశి యొక్క విశిష్టతను, అలాగే చాతుర్మాస వ్రత వైభవం గురించి మనకు తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకే చూడామణి గారు మనతో ఉన్నారు. మరి ఈ తొలి ఏకాదశి విశిష్టత గురించి అమ్మ మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ, మీకు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అమ్మ, తొలి ఏకాదశ వ్రత వైభవం గురించి, అలాగే ఆవిర్భావ కథ గురించి మాకు వివరిస్తారు? తప్పకుండానమ్మా. ముందుగా ఈ తొలి ఏకాదశి పర్వదిన వైశిష్ట్యాన్ని లోకానికి అందించాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి భక్తి టీవీ వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందువల్లంటే ఎంతో విచిత్రమైనటువంటి వైవిధ్యం కలిగినటువంటి భక్తి కార్యక్రమాల ద్వారా ప్రజలని సన్మార్గంలో నడిపించేటువంటి ప్రయత్నం చేస్తోంది భక్తి టీవీ. అలాంటి భక్తి టీవీ కార్యక్రమంలో ఇవాళ ఏకాదశి వైశిష్ట్యాన్ని గురించి మనం చెప్పుకోవడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం తల్లి. ముఖ్యంగా ఈ ఏకాదశికి అధిష్టాన దేవత శ్రీమన్నారాయణుడు. చాలా చక్కగా శేషశయనుడైనటువంటి స్వామిని మన ముందు, మన కనుల ముందు నిలిపారు. అందరూ ఒక్కసారి సేవించుకోండి. స్వామి కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని అన్నట్లుగా ఆయనకు ముకుందుడు అని పేరు. మోక్షాన్ని ఇచ్చేటువంటి స్వామి అని పేరు అన్నమాట. అలాంటి స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈ ఏకాదశి. అందుకే దీనికి శ్రీహరివాసము అనేటువంటి అందమైనటువంటి నామం కూడా ఉంది. మనకి 24 ఏకాదశులు వస్తాయి. వాటన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి నామాలని మన పురాణాలన్నీ కూడా అందించాయి. అధిక మాసాల్లో కూడా, పురుషోత్తమ మాసంలో కూడా అద్భుతమైనటువంటి 2 ఏకాదశుల యొక్క వైభవాన్ని కూడా మనకి పురాణవామయం చాలా చక్కగా అందించిందమ్మా. ఈ ఏకాదశి వ్రతం అనేటువంటిది అన్ని వ్రతాలలోకి కూడా అతి ఉత్తమమైనటువంటి వ్రతం కాబట్టి దీనికి ఒక పేరు పెట్టారు, సర్వవ్రత శిరోమణి. అంటే ఈ ఒక్క వ్రతం చేస్తే చాలు, ఇంకా ఏ వ్రతాలు చేయకపోయినా కూడా మనకి పర్వాలేదు, ముక్తిదా, మోక్షాన్ని ఇచ్చేటువంటి ఏకాదశి అనేటువంటిది. ఇందులో మనం చాలా ప్రసిద్ధంగా 4 ఏకాదశుల గురించి చెప్పుకుంటూ ఉంటాం, వ్రత నియమాలు పాటిస్తూ ఉంటాం. అందులో ఈ ఆషాఢశుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఒకప్పుడు ఈ మాసం నుంచే సంవత్సరాన్ని లెక్క పెట్టడం అనేటువంటి పద్ధతి ఉండేదిట. అందువల్ల దీనికి తొలి అనేటువంటిది మాట వచ్చింది అని ఒకటి చెప్తారు. రెండవది ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు ఈ సృష్టి కార్యక్రమాన్ని అంతటినీ కూడా నిర్వహించడం కోసము ఆ శేష శయనత్వాన్ని స్వీకరించడానికి యోగ నిద్రలోకి ప్రవేశించేటువంటి మొట్టమొదటి ఏకాదశి కాబట్టి దీనికి శయన ఏకాదశి అనేటువంటిది కూడా చాలా అందమైనటువంటి పేరు వచ్చింది. 4 నెలల తర్వాత కార్తీక మాసం వచ్చిన తరువాత లేచేటువంటి నిద్ర లేస్తాడు కాబట్టి దానికి ఉత్థాన ఏకాదశి అనేటువంటి పేరు కూడా వచ్చింది. అలాగే మనకి మార్గశీర్షంలో ముక్కోటి ఏకాదశి, తర్వాత మాఘంలో భీష్మ ఏకాదశి, ఇవి చాలా విశేషంగా మనం చెప్పుకుంటూ ఉంటామమ్మా. కాబట్టి వ్రతాలకి శిరోమణి అయినటువంటి ఏకాదశి మనం చేసుకునేటువంటి తొలి ఏకాదశితో ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైనటువంటి కాలం అంతా కూడా. ఇంకొకటి
చక్కగా వాతావరణంలో మార్పు వచ్చేటువంటి సమయం కాబట్టి ఈ ఏకాదశికి ఆ వ్రత ఆచరణకి ఉన్న సంబంధాన్ని కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. తప్పకుండా అమ్మ. ఇక ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ముందుగా చేసిన మహనీయులు ఎవరమ్మా? చాలా బాగుంది తల్లి. ఎంతోమంది మహానుభావులు ఏకాదశి వ్రతాన్ని చేసి తరించారమ్మా. మనకి భాగవతాది గ్రంథాలన్నీ తీసుకుంటే రుక్మాంగదుడు, అంబరీషుడు మొదలైనటువంటి రాజులు. కానీ వాళ్ళే కాదు, కువలాశ్వుడు అనేటువంటి మహారాజు, అంతేకాదు విశ్వగంధి, హరిశ్చంద్రుడు, నలుడు, పృథు చక్రవర్తి, మాంధాత, సగరుడు, రాముడు, నహుషుడు, భరతుడు, పురూరవుడు, ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక పెద్ద క్రమం. ఎంతమందినో చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందువల్లంటే వీరందరూ కూడా తమ ధర్మ పరిపాలనకి ఏకాదశి వ్రతాన్ని ఒక ఆలంబనంగా చేసుకుని రాజ్యంలో ధర్మాన్ని స్థాపించినటువంటి చక్రవర్తులు, మహారాజులు అన్నమాట. అందువల్ల ఇంతమంది మహనీయులు చేశారమ్మా ఈ వ్రతాన్ని. అయితే ఇప్పుడు ఈ వ్రతాన్ని చేయడానికి అర్హత ఎవరికి ఉందమ్మా? చాలా బాగుంది. అసలు ఏకాదశి వ్రతం చేయడానికి అందరూ అర్హులే తల్లి. వీళ్ళు వాళ్ళు అని లేదు. ఎందుకంటే ఏకాదశి వ్రతం నామా సర్వకామ ఫలప్రదం. ఎవ్వరికి ఏ కోరికలుంటే ఆ కోరికలు తీర్చేస్తుంది ఈ ఏకాదశి అనేటువంటిది. కర్తవ్యం సర్వదా విప్రైహి విష్ణు ప్రేరణ కారణం. ఆ విష్ణుమూర్తి యొక్క మనస్సుని ఆనంద తరంగితం చేయాలంటే ఈ వ్రతం ఒక్కటి చేస్తే చాలు. ఎవరు చేయాలి అని అన్నారే, అష్టవర్షాధికో మర్త్యో కాత్యాయన స్మృతి అని ఆ స్మృతి చెప్తుందమ్మా. ఏమని? అష్టవర్షాధికో మర్త్య, 8 ఏళ్ళు పైబడ్డ వాళ్ళందరూ దీన్ని చేయొచ్చు. ఎందుకంటే మన ఆర్ష సంస్కృతి ఎంత గొప్పది అంటే చిన్నపిల్లల్ని, వృద్ధులని, వాళ్ళని ఈ వ్రత ఆచరణ నుంచి ఈ క్లిష్టాలు పడక్కర్లేకుండా వాళ్ళని పక్కన పెడుతుందనమాట. అందువల్ల అష్టవర్షాధికో మర్చో అపూర్ణాశైతి వత్సర, 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా ఇది అక్కర్లేదు, మీరు శ్రమ పడక్కర్లేదు. అంటే మనకు చూడండి, అయ్య బాబోయ్ మేము పెద్దవాళ్ళం చేయగలమా, ఇలాంటి భయం ఉంటుంది కదా. మీకు ఆ భయాలేమీ అక్కర్లేదు. ఏకాదశ్యాం ఉపవసేత్ పక్షయోరుభయోరపి, ఉభయ పక్షాలలో వచ్చే ఏకాదశిని కూడా చాలా ఆనందంగా చేయాలి. ఇది ఎందుకంటే విష్ణువుకి ఆనందం కలిగించేది మనం ఆనందంగా చేస్తే. తప్పదురా దేవుడా అని చేసేవి కొన్ని ఉంటాయి, అలా కాదు. ఇది ఆయన హృదయాన్ని రంజింపచేసేలాగా చేసేటువంటి ఏకాదశి కాబట్టి దీనికి వీళ్ళు చేయాలి, వాళ్ళు చేయాలి అనే నియమ నిబంధనలు ఏవీ లేవు. భక్తి కలిగిన, ఆకలి వేసిన ప్రతివాడు అన్నం తినడానికి అర్హుడే. జీవాత్మని తరింపచేయాలనే భావము కల ప్రతి వ్యక్తి ఈ ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరించవచ్చు. ఓకే అమ్మ. అమ్మ, అసలు ఈ తొలి ఏకాదశి వ్రతం యొక్క విధి విధానాలు ఏమిటంటారు? దాన్ని ఎలా ఆచరించాలి? చాలా బాగుంది తల్లి. దీనికి విధి, ఏకాదశి అనగానే అమ్మ ఆవేళ ఒక్కరోజు చేసే వ్రతం కాదది. దీనికి ముందు రోజుతోటి తర్వాత రోజుతోటి కూడా సంబంధం ఉంది. ఆ విధి విధానంలో దశమి నాడు ఏకభుక్తము చేసి అని చాలా స్పష్టంగా చెప్తారు. అంటే ముందు రోజు రాత్రి దశమి నాడు మనం ఒంటిపూట ఆహారం తీసుకోవాలి. ఇంకా ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఉపవాసము అనేటువంటి దానికి చాలా విలక్షణమైనటువంటి అర్థాలు చాలా చెప్పారమ్మా. ఒకటి, ఆహారం తీసుకోకుండా ఉండడము అనేటువంటిది సామాన్య అర్థంగా చెప్తారు. కానీ ఉపవసనే, దైవానికి మన మనస్సు దగ్గరగా ఉండాలి. అంటే ఆ ఆలోచనలతో, ఆ చింతనతో మన నిత్య విధానం అంతా కూడా చాలా చక్కగా గడపాలి అనేటువంటి విశిష్టమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి ఆ 3 పూటలా కూడా ఏకాదశి నాడు పరమాత్మ యొక్క శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 భక్తి మార్గాల ద్వారా ఎవరెవరికి ఏ మార్గం, ఒక్కొక్కళ్ళకేమో పూజ చేయడం ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి మౌనంగా కూర్చొని ధ్యానం చేసుకోవాలి అని ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి సంకీర్తన చేయాలి అని ఉంటుంది. ఎవరికి ఏది ఇష్టమైతే
తద్వారా ఆ భగవద్భక్తికి అంగములైనటువంటి నవవిధ మార్గాలలో కూడా పరమాత్మని ప్రసన్నం చేసుకోవడమే ఇందులో ముఖ్యమైనటువంటి విధి విధానం. అలాగా ఆ రోజంతా గడిపి ఆ రాత్రి జాగరణ చేయాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఎందువల్ల అంటే మనం చేయవలసినటువంటివి 3 విషయాలు ఉన్నాయి అని అంటారు. ఏమిటా 3 విషయాలు అని అంటే, ఒకటేమో ఉపవాసము, రెండవదేమో సంకీర్తనము, మూడవదేమో జాగరణ. ఈ ఉపవాసం అనే దాని అంతరార్థమేమో ఏవీ తీసుకోకుండా లోపలికి ఆయన యొక్క తీర్థాన్ని మాత్రం తీసుకుని చేసేటువంటిది ఒక అర్థమైతే, నిత్యము సంతత స్మరణ చేస్తూ ఉండడం అనేటువంటిది ఉపవాసానికి ప్రత్యేకార్థం. ఇంకా రెండవది సంకీర్తన చేయడము అనేటువంటిది. ఈ సంకీర్తన చేయడం అనేది తానుగా తాను ఆనందిస్తూ కానీ భక్త సమూహంలో కూడి కానీ లోకాన్ని ఆనందింపచేసేటువంటి సంకీర్తన విధానం. దీనికి ఎంతోమంది భగవద్భక్తుల యొక్క వృత్తాంతాలన్నీ కూడా ఈ సంకీర్తన ద్వారా తరించినటువంటి మహానుభావుల చరిత్రలు ఎన్నో ఉన్నాయి. ఇంకా మూడవది జాగరణ చేయడం. అంటే ఇవాళ అర్థాలు మారిపోయాయమ్మా. రాత్రి వేసే 3 సినిమాలు చూడాలా, 4 సినిమాలు చూడాలా, కాలం గడిపేయాలి, మెలకువగా ఉండాలి అనుకుంటున్నారు. అది కాదు. ఈ ఆత్మని ప్రబోధం చేయడము. జాగరణ అంటే జాగృతి. ఎలా జాగృతి? ఆత్మని పరమాత్మతత్వం వైపు తిప్పడము అన్నమాట. అది ఎలాగా? పెద్దల యొక్క చక్కటి అద్భుతమైనటువంటి ఆ వాక్యాలని శ్రవణం వినడం వల్ల కానీ, తాను స్మరించుకోవడం వల్ల కానీ, చదువుకోవడం వల్ల కానీ, ఇతరులకి చెప్పడం వల్ల కానీ, సంకీర్తనం చేయడం వల్ల కానీ, ఇలాగ జాగరణ. ఈ 3 కూడా కర్తవ్యం. ఏకాదశ్యాంతు కర్తవ్యం అని ఒక చక్కటి మాట చెప్పారండి. భోజనత్రయం అని ఆ శ్లోకం వస్తుంది. భోజనత్రయం అంటే 3 సార్లు తినాలండి. ఇదేంటి అంటే, శ్లోకం జాగ్రత్తగా వినండి. భో జన త్రయం. ఓ జనులారా 3 పనులు చేయండి. ఉపవాసం, కీర్తనం, జాగరణం. ఈ 3 చేయాలి అనేటువంటి దాన్ని చెప్తుందమ్మా. అది అందులో ఉండే వైశిష్ట్యం. అయితే అమ్మ, ఇప్పుడు వ్రతం అంటే చాలా మందికి కూడా కలశం పెట్టి చేసుకోవాలా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇప్పుడు ఈ తొలి ఏకాదశి వ్రతం అని మీరు సంబోధిస్తున్నారు కాబట్టి దీన్ని కలశం పెట్టి చేసుకోవాలంటారా? అన్ని వ్రతాలు ఒకే రకంగా ఉండవమ్మా. ఇప్పుడు అంగపూజలు ఇవన్నీ చేస్తూ, కలశ పూజలు ఇవన్నీ చేస్తూ, ఏకాదశికి అటువంటి నియమాలు ఏమీ లేవు. ఏకాదశికి హృదయ కలశాన్ని పవిత్రం చేసుకోవాలి. అందులో భక్తి అనేటువంటి జలాలను పొయ్యాలి. అందులో మనం అష్టవిధ పుష్పాలు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణలాగే అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, ధ్యానం పుష్పం, తప పుష్పం, జ్ఞానం పుష్పం, తదైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. ఈ పువ్వుల పూజ చేయాలమ్మా. 8 అంటే మన ఆత్మగుణాలని చక్కగా అలవరుచుకోవాలి. ఆత్మగుణాలను అలవరుచుకొని ఈ అష్టవిధ పుష్పాలని పెట్టి మధ్యలో బొకే తయారు చేసినప్పుడు మధ్యలో పువ్వులు చాలా కలర్ఫుల్గా అందంగా ఉంటాయి. మనస్సు అనే పుష్పాన్ని ఆ మధ్యలో పెట్టాలి. ఈ హృదయ కలశాన్ని పెట్టుకోవడమే ఈ ఏకాదశి వ్రతం యొక్క పరమార్థం. అంటే సర్వాత్మన సమర్పణ భావము అనేటువంటిది ఒక అత్యద్భుతమైన సంకేతంగా మనకి చెప్తారు తల్లి దీన్ని. అయితే అమ్మ, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అని మాట్లాడుతూ ఉంటాము. మరి అయితే ఈరోజు ఆయనకి మనము పూజించే విధానంలో ఎటువంటి పూలతో మనం ఆయనని అలంకరించాలి? ముఖ్యంగా తులసీదళం అంటే ఆయనకి ప్రీతిపాత్రం అని చెప్తూ ఉంటారు. సో అదొక్కసారి మాకు వివరించండి. తప్పకుండా అమ్మా. ఈ ఏకాదశులకు అన్నిటికీ కూడా అమ్మా వామన మాసం, మాసాలకే అసలు ఆయన పేర్లు. వామన మాసం, శ్రీధర మాసం, ఋషికేశ మాసం, పద్మనాభ మాసం, కార్తీకానికి దామోదర మాసం, ఇలా పేర్లే అన్నీ ఆయన ఆ విష్ణు ప్రియత్వం చాలా చక్కగా అన్నవు తల్లి. తులసిని మించినటువంటి ఒక పుష్ప విశేషము ఆ శ్రీమన్నారాయణుడికి ఎంత ఇష్టమైనటువంటిదో. మనం ఎంత విలువైనటువంటి పుష్పాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా సరే వాటి మధ్యలో
తులసిని కూడా మనం చేర్చాలి. అందుకే మనం చూడండి ఇక్కడ ఒక్కసారి ఆ తులసి మాలను చక్కగా ఎలాగా ఏకాదశి తులసి ఇవి రెండు ఆయనకి హృదయస్థానము అని చెప్తుంది పురాణం. ఆ వారం ఎంత ఇష్టమో ఈ పుష్పం తులసి పుష్పం కూడా, అందులో తులసి కూడా చివర పువ్వులు వచ్చి ఆ పువ్వుల్లో మధు ఉండి దాని నింద తుమ్మెదలు చక్కగా ధ్వని చేస్తూ ఆ వర్ణనం చేస్తాయమ్మాక. ప్రబంధాలు కానీ దివ్య ప్రబంధాలు కానీ ఆళ్వార్ల శ్రీ సూక్తులు కానీ ఇవన్నీ కూడా ఈ తులసి వైభవాన్ని చాలా అద్భుతంగా చెప్తాయి. ఎందువల్లంటే అది ఆయన శ్రీపాదాల మీద ధరిస్తాడు, గుండెల మీద ధరిస్తాడు, కిరీటంలోనూ ధరిస్తాడు అనేటువంటి పాసురాలు మనకి చాలా కనిపిస్తాయి. అందువల్ల తులసి పూజ అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. దానితో పాటు మిగిలిన పువ్వులన్నీ చేయాలి. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా చెప్పేసుకుందాం. ఏమండి ఈ పువ్వులు పనికొస్తాయి, ఈ పువ్వులు పనికిరావు అని నియమం ఉందా అని అన్నారు కదా. ఒక్కటమ్మా, ఆ పువ్వుల సేకరణలో మనకి ఎక్కడ కష్టం కలుగుతుందో, ముళ్ళు గుచ్చుకుంటాయో అని అవి వద్దన్నారే తప్ప ఆయన పూజకి అనర్హమైనటువంటి పువ్వులే లేవు తల్లి. అన్ని పువ్వులు చాలా చక్కగా ఆయన పాదసేవకి ఉపయోగించవచ్చు మనం. అందులో సంకేతంగా ఏం చెప్పారు, మీరు పైకి ఈ పువ్వులు పూజ చేయండి, కానీ ఒక్కొక్క పువ్వుని ఒక్కొక్క ఆత్మగుణంగా మలుచుకోండి. అహింస ప్రథమం పుష్పం, మొట్టమొదటి పుష్పం అహింస అంటే నేను మనోవాక్కాయ కర్మలతో ఎవరిని బాధ పెట్టను. అది పెద్ద పువ్వు సమర్పించినట్లమ్మా. అలాగ అన్ని పువ్వులకి సర్వం అష్టవిధం పుష్పం విష్ణోహో ప్రీతికరం. అలాంటి పూలతో పూజ చేయాలి. అది ముఖ్యంగా పెట్టుకొని ఒక్క తులసి దళాన్ని మనం సమర్పించిన ఆ వేళ రుక్మిణీదేవి కథనంతటిని మనం ఒక్కసారి స్మరించుకోవచ్చు అన్నమాట. బాగా చెప్పారమ్మా. ఇక చాతుర్మాస వ్రతం ఇంకా ఈరోజు మొదలుకుంటే మనకు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా మనం దాన్ని కొనసాగిస్తాం. ఈ చాతుర్మాస వ్రతం అంటే ఏమిటమ్మా అసలు? బాగుంది. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీకం దాకా 4 నెలలమ్మ. చాతుర్మాస్యము అంటే 4 నెలలు అని. ఈ 4 నెలల్లో మనకి ఆధ్యాత్మికమైన ఎన్నో అర్థాలు చెప్పారు. లౌకిక జీవనంలో కూడా వర్షార్ధమష్టవు ప్రేతేతమాసాన్నని ఒక అందమైన పురాణ శ్లోకం ఉంది. సంవత్సరానికి 12 నెలలైతే ఈ 4 నెలల కోసమని మిగిలిన 8 నెలలు పనిచేయాలి. పూర్వం చూడండి, ఇప్పుడంటే విధానాలు ఆధునిక సౌకర్యాలు అన్నీ కూడా మారిపోయాయి. అప్పుడైతే చూడండి కట్టెలు అవన్నీ కూడా మిగిలిన 8 నెలల్లోనూ మనకి వీధి సావిళ్లలో వాటిల్లో పెట్టేసుకునేవారు. వర్షాకాలంలో మళ్ళీ ఎండు దొరుకుతాయి దొరకవు అని. అంటే 4 నెలల కోసం మిగిలిన కాలాన్నంతటిని వాటిని సంపాదించుకోవడంలో ప్రయత్నం చేయాలన్నట్లుగా ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం మిగిలిన కాలాన్నంతటినీ ఈ పవిత్ర కాలం కోసం పుణ్య సేకరణ కోసం ప్రయత్నం చేయాలి అనేటువంటిది అన్నమాట. ఈ చాతుర్మాస్యం అనేటువంటిది ఎంత గొప్పది అని అంటే యతులందరూ కూడా చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభిస్తారమ్మా. ఇక్కడ ఇంకొక భౌతికంగా మనం చెప్పుకోవలసినది వాతావరణంలో మార్పు వచ్చే సమయం. అంతవరకు ఎండలు హడావిడి అవన్నీ చేస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి నెమ్మదిగా వర్షాలు, ఈ వాతావరణ మార్పులో అనారోగ్యాలవి రాకుండా ఉండడం కోసం కూడా ఒక చోట 4 నెలలు ఒకే చోట స్థిరంగా ఉండి యతీశ్వరులైనటువంటి వాళ్ళు లోకాన్ని తరింపజేయడం కోసం ఎన్ని నియమాలు పెట్టుకుంటారమ్మా. ఒకటేమో 8 నెలలు దేశ సంచారం అంతా చేసిన 4 నెలలు ఒకే చోట ఉండి దీన్ని కటాక్షాన్ని వర్షంతో పోలుస్తారమ్మా. వర్షం ఒక్కొక్కసారి టపటపటప చినుకులు పడుతుంది, ఒకసారి వరుసగా 3-4 రోజులు కురుస్తుంది. అలాగే యతీశ్వరులు ఆ ఊరు వెళ్ళి అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి లోకాన్నంతటినీ తరింపచేస్తారు. చాతుర్మాస్య వ్రతంలో ఒకే చోట వేంచేసి ఉండి వారు తమ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భావ వర్షాన్ని కురిపించి ఈ చేతనుల యొక్క హృదయం అనే సస్యాలని చక్కగా పండింపచేస్తారు అన్నమాట. దానికోసం వాళ్ళు ఎన్నో నియమాలమ్మ. 4 నెలల్లో ఒక నెలలో పప్పు ధాన్యాలు తినకూడదు అంటారు, ఒక నెలలో ఆకుకూరలు తినకూడదు అంటారు,
ఒక దాంట్లో పెరుగు, ఒక దాంట్లో నెయ్యి, ఇలాగా. ఎందువల్ల ఇది? ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటిది. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మండలానికి శరీరతత్వం యొక్క నిర్ణయం జరుగుతూ ఉంటుంది కదా. ఇవి తినడంలో మనకి శరీరంలో అనేకమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఆ వాటిని దూరం చేయడం కోసమని ఈ 4 నెలలు కూడా అతి పవిత్రమైనటువంటి ఆ లేవడం దగ్గర నుంచి పడుకోవడం వరకు కూడా చక్కని కార్యక్రమ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆహార నియమాన్ని పాటించి యమ నియమాదులను స్వీకరించి మళ్ళీ శక్తిని అంతా పుంజుకొని లోకానికి మళ్ళీ ఉజ్జీవన మార్గాన్ని తెలియచేయడం కోసమని జ్ఞానాన్ని నింపుకొని మళ్ళీ యాత్రలకి బయలుదేరతారు అన్నమాట. అంత పవిత్రమైనటువంటి కాలం మనకి కూడా, సామాన్యులకు కూడా తీసుకుంటే అప్పటి వరకు ప్రకృతిలో ఉండేటువంటి వాతావరణం అప్పటి నుంచే కొంచెం మారుతుంది. కాబట్టి మనం కూడా కొన్ని నియమాలు, నిష్టలు పాటిస్తే దేహారోగ్యాన్ని, తద్వారా ఆహారమే కదమ్మా, అది రకరకాల పరిణతులను పొంది మనస్సుగా మారుతుంది. కాబట్టి మానసిక పరిణతిని కూడా పొందడానికి ఈ కాలం చాలా చక్కగా సహకరిస్తుంది మనకి. అమ్మ, అసలు ఈ ఏకాదశి అనేది ఎలా ప్రారంభమైంది? అలాగే ఏకాదశి అనగానే చాలా వరకు కూడా ఉపవాసం ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ఉపవాసం మన ఆరోగ్యానికి, అలాగే భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎలా ఉపయోగపడుతుంది? బాగుంది. ముందుగా ఏకాదశి అనేది ఏమిటి అనేది చాలా చక్కటి ప్రశ్న. ఒకానొక కాలంలో మురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడమ్మా. రాక్షసులు అనగానే లోకాన్ని బాధ పెట్టడమే వాళ్ళ తత్వం. అలా బాధలు పెడుతూ ఉంటే లోకమంతా మహర్షుల్ని తపస్సు చేసుకోలేరు, యజ్ఞాలు యాగాలు జరగనివ్వడం లేదు. అప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళి పరమాత్మని ప్రార్థించారు. ఏమిటి మాకు ఈ రాక్షసుల వల్ల అంటే, మీరేం బెంగ పెట్టుకోకండి, నేను ఆ రాక్షస సంహారం చేస్తాము అని చెప్పి స్వామి వచ్చాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వచ్చాడు. వస్తే బదరికాశ్రమం ఉంది కదమ్మా, ఆ బదరికాశ్రమం దగ్గర అక్కడ సింహావతి అని ఒక 12 యోజనాల గుహ ఒకటి ఉందమ్మా. ఇప్పుడు మనకి ఇప్పుడు కూడా మనం చూడొచ్చు దాన్ని. ఇప్పుడు ఆ గుహ అది చాలా ప్రత్యేకత. అక్కడికి వెళ్ళేటప్పటికి స్వామి ఏం చేశాడు, ఈ మురాసురుడితో పోట్లాడుతూ లోపలికి వెళ్ళి కాసేపు ఎప్పుడే ఎక్కడ వస్తాడులే అని కాసేపు శయనించాడు. అంటే రెస్ట్ తీసుకున్నాడు. అంటే అంత అలవోకగా రాక్షస సంహారం చేస్తాడు అని అనడానికి గుర్తు అన్నమాట అది. సరే, ఈ మురాసురుడు లోపలికి వెళ్ళేటప్పటికి ఆయన శరీరంలోంచి ఒక దివ్య కాంతి ఒక స్త్రీ రూపాన్ని ధరించి వచ్చింది. ఆ కాంతికి ఏకాదశి అని పేరు. ఆవిడ స్వామి శయనించారు, ఆయనందుకు నువ్వు ఆ నిద్ర నుంచి లేపడము నాతో చెయ్యి చాలు అని చెప్పి అతనితో యుద్ధం చేసి అతన్ని వధించింది. అప్పుడు స్వామి కళ్ళు తెరిచి, నీకు నేను వరమిస్తున్నాను తల్లి, ఇవాళ నుంచి నువ్వు ఏకాదశి తిథికి అధిష్టాన దేవతగా ఉంటావు. అందువల్ల రెండవది, నీ నేతృత్వంలో జరిగినటువంటి ఉపవాసాలు కానీ పూజాధికాలు కానీ మోక్షాన్ని ఇస్తాయి లోకానికి. అందువల్ల నీకు హరివాసరము అనేటువంటి నామకరణం నేను చేస్తున్నాను అని వరాలు ఇచ్చాడమ్మా శ్రీ మహావిష్ణువు. అలా ఆవిర్భవించింది ఏకాదశి. అయితే ఏకాదశిని మనం అమ్మవారిగా భావించాలి. అమ్మవారి ఏకాదశి దేవత ఆవిడ. చాలా అందమైనటువంటి దేవత. ఎందుకంటే ఆ ఏకాదశి నాడు ఆహార నియమాలు ఎందుకు అని అడిగారు కదా. మామూలుగా భౌతికంగా చూసుకుందాం, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, ఆరోగ్య శాస్త్ర ప్రకారం చూసుకుంటే 14 రోజులు శరీరము ఒక యంత్రంలాగా పనిచేసిన తరువాత జీర్ణ వ్యవస్థ 15వ రోజున దానికి గనక విశ్రాంతిని ఇస్తే అది శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్ని అంతటిని దూరము చేసి మళ్ళీ పూర్వపు శక్తిని అది పుంజుకుంటుంది. ఏదైనా అంతే కదమ్మా, కంటిన్యూస్గా చేసేటప్పుడు వరుసలో కొంత విశ్రాంతిని ఇస్తే అది మళ్ళీ వేగాన్ని పుంజుకుంటుంది. అలాగ పైకి అర్థం తీసుకుందాం. అందువల్ల ప్రతి 14 రోజులకి పక్షంలో 15వ రోజున ఈ ఏకాదశి ఉపవాసం చేయడం అనేటువంటిది ఒక నియమంగా పెట్టారు. రెండవది ఏదంటే, ఇది హరివాసరము అని స్వామి వరం ఇచ్చాడు కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి రోజున
ఆయనకి ఇష్టమైనటువంటి పద్ధతిలో పూజా విధానాలు గనక చేస్తే దానికి మోక్షద అనే పేరు ఉంది కాబట్టి, ముక్తిని ఇస్తుంది కాబట్టి ఈ వ్రతాన్ని చేయాలి అనేటువంటిది కూడా ఇలా చేసినటువంటి మహానుభావులు ఎన్నో పరీక్షలకు గురయ్యారమ్మా. వాళ్ళ చరిత్ర కూడా చెప్పుకుందాం మనం. ఎందువల్లంటే రుక్మాంగదుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన ఏకాదశి వ్రతాన్ని చేశాడు చాలా ప్రత్యేకంగా. ఎంత అద్భుతంగా చేశాడు అంటే యమలోకానికి ఒక్కళ్ళు వెళ్లకుండా అయిపోయింది. యముడు గోల పెట్టేశాడు, అయ్యో నా లోకానికి ఎవరూ రావట్లేదు, ఏం చెయ్యాలి అని. అప్పుడు బ్రహ్మదేవుడు మోహిని అని ఒక శక్తిని పంపించాడనమాట. అది వచ్చి ఏకాదశి వ్రతాన్ని పాడు చేస్తే జనాలు మళ్ళీ మామూలుగా అయిపోతే వీళ్ళ పాపకర్మలతోటి మళ్ళీ మోక్షలోకంతో పాటు యమలోకం కూడా పరిపూర్ణంగా ఉంటుంది, మొదలవుతుంది పని అని అనుకున్నారనమాట. కానీ ఆవిడ వచ్చి ఈ వ్రతాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ రుక్మాంగద మహారాజు ఆవిడ, నా మాట నువ్వు వినకపోతే పోనీ ఇంకో ఆట అడుగుతాను, మీ అబ్బాయినైనా నాకు బలి ఇచ్చేసాయని అడిగింది. వ్రత నిర్వహణ పుత్రుణ్ణి కోల్పోవడమా, అది ఎంత జీవన్మరణ సమస్య. కానీ దానికే సంసిద్ధుడయ్యాడు రుక్మాంగదుడు. నాకు వ్రతమే ముఖ్యము అన్నాడు. అప్పుడు కుమారుణ్ణి చంపబోతుంటే విష్ణువు ప్రత్యక్షమై, నాయన నువ్వు ఇంత అద్భుతంగా ఏకాదశి వ్రతాన్ని చేసావు కాబట్టి మీకు అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని. మరి నా మాట ఏమిటి అంది కైసికి. ఈవిడొచ్చింది కదా, నా మాట ఏమిటి అంటే, నీకు ఏకాదశి నాడు దశమితో కూడిన ఏకాదశి చేయకూడదమ్మా. ఇది చాలా ముఖ్యమైన విషయం. దశమి విద్ధ ఏకాదశి అంటారు. ఆ విద్ధ దశమితో కూడిన చోట ఈ కైసికి మోహిని అనేటువంటి ఈవిడికి స్థలం ఇచ్చారనమాట. నువ్వు ఇక్కడ ఉండు, దానితో కలిసిన ఏకాదశి వ్రతం చేయకూడదు పూర్తిగా. అందుకే ఏకాదశికి మిగులు చేస్తూ ఉంటారు. అందుకే మీరు లోకల్లో గమనించుంటారు, ఒక్కొక్క రోజు ఏకాదశి వ్రతం చేసేనాడు ఏకాదశి తెల్లవారుజాముతో అయిపోతుంది, కానీ ఆవేళ మనం ఏకాదశి చేస్తూ ఉంటాం. ఎందువల్లంటే మిగిలే చేయాలి తప్ప దశమితో కలిసినటువంటి దాన్ని మనం చేయకూడదు అని. ఎన్ని నియమాలు ఏకాదశికి. మామూలుగా ఇప్పుడు అమ్మ, ఇప్పుడు వచ్చే పండుగలన్నీ కూడా మనకు ముఖ్యంగా మిగులు తిథినే చేసుకోవాలి అసలు. మామూలుగా అయితే అంటే 2-3 సిద్ధాంతాలు ఉన్నాయమ్మా వీటిని. ఇందులో ఈ ఏకాదశి తిథికి ఎట్టి పరిస్థితిలో మిగులే చేయాలి. వాటి ముహూర్తాలు పెట్టిన కాలాన్ని బట్టి పూర్వభాగం చేయాలా, మధ్య భాగం చేయాలా, ఉత్తర భాగం చేయాలా, ఇవి కూడా ఉన్నాయి. ఏకాదశికి మిగులే చేయాలి అనేటువంటిది ఒక అద్భుతమైన నియమం. ఇంకా ఆ నియమమే కాకుండా మనకి జోక్గా కూడా సరదాలుగా కూడా చెప్పుకుంటారనమాట. ఒక కోడలు అత్తగారితో మాట్లాడుతుంటాడు. ఆ అత్తగారి గురించి తన ఫ్రెండ్తో చెప్పుకుంటోందిటమ్మ. తామై పూలు ధరింపనేదు, మరి గంధం బెంచగానేదు, పల్నేమం గొప్ప భుజింపనేదు, పగయే నిద్రా విహారాదులన్ ప్రేమన్ పూరుష సంగమోర్వదుచుమి వీటి కదల్సైచునే. ఏమే కోడల నన్ను తిట్టదవు, లేదే అత్త ఏకాదశి. అది ఇవన్నీ చెప్తోందిట. అమ్మో ఇవాళ పువ్వులు పెట్టుకోకూడదు ఏకాదశి నాడు. ఇవన్నీ అమ్మ చక్కగా లోపల అంతరార్థాన్ని తెలుసుకుంటే శృంగార క్రియకి ప్రేరణ చేసేటువంటి అలంకారాలన్నీ దూరంగా ఉండాలి అని చెప్పడం దీని పరమార్థం అన్నమాట. అందుకని గంధం పెంచగానేదు, నియమం గొప్ప, నియమంగా తినాలి, కొంచెమే తినాలి అనేటువంటిది. నిద్రా విహారాదులు ఉండకూడదు, ఎంతసేపు భగవద్ధ్యానమే చేయాలి. ఇలాగా అమ్మో ఇంకా మా వారి మాట అన్నాడు. ఏమిటే నన్ను అంటున్నావు అని అత్తగారు వచ్చిందట. లేదే అత్త ఏకాదశి. అబ్బాయి అత్తయ్య నిన్ను కాదు, ఇవన్నీ ఏకాదశి నియమాలు అని. అంటే అప్పుడు పరిపాలించినటువంటి రంతిదేవుడు మొదలైనటువంటి మహారాజులందరూ కూడా ఈ ప్రజా జీవితంలో ఒక భాగం చేసేసారమ్మా ఏకాదశి వ్రతాన్ని అంత అద్భుతంగా. తొలి ఏకాదశి రోజు స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి? తప్పకుండా. ఇప్పుడు ఈ నైవేద్యంకి వెళ్ళే ముందు ఏకాదశి చివరి భాగం కూడా మనం అక్కడ చూసుకోవాలన్నమాట. ఏకాదశి వ్రత నియమం ఎంత ముఖ్యమో
ద్వాదశ పారణం కూడా అంత ముఖ్యమైనదమ్మా. ద్వాదశులు కూడా అష్టద్వాదశి ఉత్సవము అని చేస్తారమ్మా ప్రత్యేకంగా. ఆ ద్వాదశులకు కూడా విచిత్రమైనటువంటి ఎన్నో మహిమాన్వితములైనటువంటి పురాణ కథలు, అగ్ని పురాణం చెప్పింది, వరాహ పురాణం చెప్పింది, ఎన్నో కథలు చెప్పింది. ఈ ద్వాదశి రోహిణి నక్షత్రం నాడు వచ్చింది అనుకో అమ్మ, దాన్ని రోహిణి అంటే కృష్ణుడి యొక్క నక్షత్రం కాబట్టి జయంతి అంటారు. కృష్ణుడికి మాత్రమే వాడే పదం కృష్ణ జయంతి అనేటువంటిది. ఇప్పుడు అందరికీ వాడేస్తున్నాం మనం, కానీ అది ఆయనదనమాట. అది ఉన్మీలన ద్వాదశి, తర్వాత త్రిస్పృశ ద్వాదశి, పక్షవర్ధని, జయ, విజయ, ఇలాగా రకరకములైనటువంటి ఈ ద్వాదశి వ్రత మాహాత్మ్యాన్ని పాటించిన అంబరీషుడు కదా భాగవతంలో చాలా ప్రసిద్ధమమ్మ. దుర్వాస మహర్షి వస్తే ఆయన ఎప్పటికీ స్నానం చేసి రాకపోతే అయ్యో ద్వాదశ గడియలు వెళ్ళిపోతున్నాయని తీర్థాన్ని తీసుకుంటారు అంబరీష మహారాజు. ఆయన కోపం వచ్చేస్తుంది. వెంటనే ఏం చేస్తాడు, జుట్టు ఒకటి తీసి కృత్యగా ప్రయోగిస్తాడు. అది వెంట పడుతుంది. అప్పుడు ఆయన నమస్కారం చేసేటప్పటికి సుదర్శన శతకాన్ని ఒక్కసారి చదివి ఆయనకి నమస్కారం పెట్టేటప్పటికి అది ప్రయోగించినటువంటి దుర్వాసుడి మీదకే వస్తుంది మళ్ళీ. అప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియదు. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి, అన్ని లోకాలు తిరిగి చివరికి విష్ణుమూర్తి దగ్గరికి పెడతాడు. అంటే ఆయన అంటాడు, అహం భక్త పరాధీన అస్వతంత్ర. అబ్బే నేను భక్త పరాధీనుణ్ణి, ఆయన్నే అడుగు నువ్వు అంటే అతని దగ్గరికి వెళితే అతను శాంతింపచేస్తే శాంతించింది. ద్వాదశి వ్రతం కూడా ఏకాదశి ఎంత గొప్పదో అంటే దశమి నాడు ఏకభుక్తం, ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పారణం దాకా ఈ మూడు కలిపినటువంటి ఉత్సవమే ఏకాదశి వ్రతోత్సవంగా మనం చెప్పుకోవాలి అని అన్నమాట. అది విశేషం. ఇంకా ప్రసాదాల దగ్గరికి వస్తేనమ్మా, ఉత్తమమైనటువంటి పద్ధతి ఫలములు మాత్రం ఇవ్వాలమ్మా. అది దైవానికి చక్కగా నైవేద్యం చేసి ఆరగింపు చేసి దాన్ని తీసుకోవాలి. కానీ మనకి ఎక్కడికి మన ఆర్షధర్మం ఎంత గొప్పది అంటే ఎక్కడ వీళ్ళు ఇబ్బంది పడిపోతారో ఏవో కొంత వెసులుబాటు ఇద్దామనేటువంటి సిద్ధాంతం మనది. అందువల్ల ఏదైనా మీరు రోజుకి 3 పూట్ల తినేవాళ్ళు అనుకోండి, ఆ రోజు ఒక్క పూటతో ఇవన్నీ తర్వాత వచ్చినవమ్మ. ఎందుకంటే దాని మీదే దృష్టి పెట్టుకుని ఆ రోజు గడిపే కంటే మళ్ళీ ఏకాదశి వచ్చేస్తుంది, ఇవాళే పులిహార చేసి మళ్ళీ ఏదో వస్తుంది, దాని మీద దృష్టి పెట్టుకోవడం కాదు. అందువల్ల మితమైనటువంటి ఆహారం తీసుకోండి, అది ప్రసాద రూపంగా తీసుకోండి. అది ఫస్ట్ జలంతో అంటే తీర్థాదులు, ద్రవాలు, ఫలరసాలు ఇత్యాదులు తీసుకోవడాలు, తర్వాత కొంచెం ఫలాలవి తీసుకోవడాలు. ఇంకా వృద్ధులైతే ఈ మధ్య ఒక మాట వింటున్నాం, అన్నం భిన్నం చేసుకు తినండి అని. అది ఎక్కడా లేదమ్మా. అన్నం భిన్నం చేసుకుంటే అన్నం కూడా అన్నంకి రెట్టింపు అయిపోతుంది ఆ ప్రసాదం. అది 3 రెట్లు తీసుకుంటే ఇంకా అది ఉపవాసంతో ఏం లెక్క వస్తుంది. కాబట్టి అది కాదు, భోగ సంకోచత్వం ఉపవాసం, దాని నిర్వచనం అలా ఇచ్చారు తల్లి. మీరు తినేటువంటి దాన్ని తగ్గించుకోవాలి చక్కగా. దేంతో కడుపు నింపుకోవాలి మరి? పాదేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం, ఆయన యొక్క నామ సంకీర్తనామృతంతో కడుపు నింపుకోండి. ఎలాగూ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వాళ్ళే అవకాశం ఇచ్చారు, మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు అనేటువంటిది. మిగిలిన వారు కూడా భక్తి భావముతోటి భగవన్నామముతోటి ఏదైనా ఈ 3 పనులు కూడా ఉపవసతి, ఆయన చింతనతో మనసు ఆయన పాదాల మీద పెట్టాలమ్మా, ఆత్మసమర్పణ చేయాలి. అదే ఉపవాసం యొక్క తత్వం తప్ప దాని మీద దృష్టి పెట్టుకుని ఎప్పుడు తెల్లవారుతుందా అని అలా చేసేటువంటిది ఉపవాసము కాదు అనేటువంటిది. కాబట్టి ద్వాదశి నాడు తప్పనిసరిగా ఒక విశేష ప్రసాదాన్ని చేసి దాన్ని ఆరగించి, అసలు ద్వాదశి నాడు ఏకాదశి నాడమ్మా మంచి దానాలు చేయాలని కూడా అగ్నిపురాణం చెప్పింది. ఆ దానం కూడా నేను వీడికి ఇది ఇస్తే వాడు నాకేమిస్తాడు, భగవద్గీతలో చెప్తాడే, దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారణే దేశే కాలేచ పాత్రేచ. ఇచ్చేవాడు అర్హుడైన వాడికి ఇవ్వాలి, మంచి సమయంలో ఇవ్వాలి, మంచి వస్తువులు ఇవ్వాలి, మళ్ళీ మనం ఏదో కోరుకోకుండా ఇవ్వాలి. ఇలాంటి దానాదులన్నీ మిగిలిన రోజుల్లో చేసిన దానికంటే అది 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. కాబట్టి ఏకాదశిని ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలతో సత్కర్మలతో చక్కగా గడపాలి అనేటువంటిది దీని పరమార్థం తల్లి.
బాగా వివరించారు. అమ్మా, తొలి ఏకాదశి పండగని పురస్కరించుకొని స్వామివారి కోసం, మా అందరి కోసం ఏదైనా ఒక చక్కటి సంకీర్తన కానీ లేదంటే శ్లోకం కానీ. బాగుందమ్మా. అసలు భగవంతుడికి ఇష్టమైనదే నామ సంకీర్తన. అందులో ఏకాదశి అంటే సంకీర్తనామృతంతో కడుపు నింపుకోవాలని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. కాబట్టి ఆయన నామమే మనకి ప్రాణం అనేటువంటిది చిన్న బ్రహ్మానంద భజనలో ఒక చిన్న పాట ఒకటి ఉంది. ఆ పల్లె ఒక్కటి వినిపిస్తాను తల్లి. కృష్ణ నీ పేరెంతో మధురమురా, నందలాల నీ పేరెంతో మధురమురా, బృందావన చంద్ర నీ పేరంటే నాకెంతో ప్రాణమురా, శ్రీకృష్ణ నీ పేరెంతో మధురమురా, నాడు ఒంటరిని నేడు ఒంటరిని రేపు ఒంటరిని కృష్ణ 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 కృష్ణ, నాడు ఒంటరిని నేడు ఒంటరిని రేపు ఒంటరిని కృష్ణ, నాకెవరు లేరిక కృష్ణ, అనుదినము నీ నామ స్మరణే వీడని జంటర కృష్ణ, వీడని జంటర కృష్ణ, కన్నయ్య గిరిధారి నందలాల నీ పేరెంతో మధురమురా, బృందావన చంద్ర నీ పేరంటే నాకెంతో ప్రాణమురా. ఆహా, జై శ్రీకృష్ణార్పణ. చాలా అద్భుతంగా పాడారమ్మా, ధన్యవాదాలు. ఇక ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మా ప్రేక్షకులందరికీ అద్భుతమైన విషయాలు, అలాగే ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, అలాగే ఈరోజు నియమాలు ఎలాంటివి, వాటిని ఎలా పాటించాలి ఇత్యాది విషయాలు మా అందరితో చక్కగా పంచుకున్నారు. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలమ్మా. ఇంత మంచి అవకాశం, అందులో భగవన్నామ సంకీర్తనం, అందులోనూ సర్వవ్రత శిరోమణి తొల ఏకాదశి, ఈ ఏకాదశి వైభవాన్ని గురించి ఇంత చక్కగా మన ఇద్దరం కూడా మనసులు విప్పి ఆయన సన్నిధిలో చెప్పుకునేటువంటి అవకాశం కలిగింది. దానికి నేను కూడా సర్వదా కృతజ్ఞురాలిని. జై శ్రీమన్నారాయణ. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనాటి ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షించారు కదా. ఆ శ్రీమన్నారాయణుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు మనందరిపై కూడా ఎల్లవేళలా ప్రసరించాలని కోరుకుందాం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరొక్కసారి ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.